నమస్కారం సార్. నమస్తే అండి. తాజాగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు అనేవి సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా కొంచెం దుమారం రేపుతున్నాయి. వాస్తవానికి మరి ఆయన మేధావిగా చెప్పుకుంటాడు, అన్ని విషయాలు తెలిసిన వ్యక్తే. కానీ అలాంటి వ్యక్తి కూడా పాసు పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ముద్ర వేయటాన్ని ఆయన సమర్థించాడు. పైగా ఒక డెత్ సర్టిఫికేట్ మీదో బర్త్ సర్టిఫికేట్ మీదో మున్సిపల్ ఆఫీసర్ సంతకం చేస్తే తప్పులేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పాసు పుస్తకం మీద అయితే తప్పు అని చెప్పి మాట్లాడుతున్నాడు. మరి అలాంటి తెలివైన వ్యక్తిగా పేరొందినటువంటి నాగేశ్వరరావు గారు లాంటి వ్యక్తులు ఇలా మాట్లాడటాన్ని ఎలా చూడొచ్చు అంటారు? వీళ్ళు మేధావులు అనుకోవాలా లేకపోతే కోహనా మేధావులు అనుకోవాలా అర్థం అవట్లేదు నాకండి. అసలు ఈ రోజున ఆంధ్ర ఈ స్థితిలో ఉండడానికి ఈ యొక్క టైప్ మనుషులే కారణం. ఎందుకంటే మీరు చూసుంటారు, గత బాబు గారు గవర్నమెంటు హయాంలో కూడా ఈ మేధావులందరూ కూడా కట్టగట్టుకుని ఏదో జరిగిపోతుంది, ఇక్కడ కేవలం ఒక వర్గం, కేవలం ఒక కులమే మాత్రం ఇక్కడ డామినేట్ చేస్తుంది, కాంట్రాక్టులందరూ వీళ్ళే, ఆఫీసర్లందరూ వీళ్ళే, డిఎస్పీలందరూ వీళ్ళే అని ఒక పథకం ప్రకారం ఏ విధంగానైనా సరే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని అధికారంలోకి తేవడం కోసం వీళ్ళు చేసిన కుట్రలు కుతంత్రాల ఫలితమే ఈ రోజున రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది, భ్రష్టు పట్టిపోయింది. అయినా సరే ఈ మేధావి ముసుగులో బతికే ఇలాంటి నాగేశ్వరరావు గారు కానీ XY కానీ ఇంకా వీళ్ళ వైఖరిలో మార్పు రాలేదు. ఇంకా జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకొస్తూ మరి జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పారితోషికాల కోసం ఆశపడుతున్నారా లేకపోతే వేరే దేనికోసం ఈ ఆరాటం పోరాటం అనేది తెలియదు. కానీ ఇప్పుడు ఒక వ్యవస్థకి ఒక వ్యక్తికి కూడా వ్యత్యాసం తెలియని వ్యక్తిగా ఈ రోజున ఈ నాగేశ్వరరావు గారు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు, సోకాళ్ళు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడడం తీరు చూస్తే అసలు నవ్వాలో ఏడవాలో తెలియట్లేదు, హాస్యాస్పదంగా ఉంది. సో మేధావులు అని చెప్పుకుంటూ మేధావుల ముసుగులో ఎంత హాస్యాస్పదంగా ఎంత ఒక వింత వైఖరితో మాట్లాడుతున్న వీళ్ళని చూస్తుంటే అసలు చాలా విచిత్రంగా ఉందండి. ఇప్పుడు టెక్నికల్ బోర్డు ఉంటుంది, విద్యాశాఖ ఉంటుంది, సో అప్పుడు 10th స్టాండర్డ్ ఉంటుంది, లేకపోతే మీకు డిగ్రీ ఉంటుంది, యూనివర్సిటీస్ ఉంటాయి, డీన్స్ ఉంటారు. సో అది వ్యవస్థకు సంబంధించినప్పుడు ఆ వ్యవస్థలో మీరు ఒక సర్టిఫికేట్ పొందుతున్నప్పుడు ఆ వ్యవస్థకు సంబంధించిన ఒక అధికారి మీకు తన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక రాజముద్ర వేసి ఆ వ్యక్తి సైన్ చేస్తాడు. అది ఏమవుతుంది, మీకు మీ జీవితకాలం మీరు ఎక్కడికి వెళ్ళినా, జాబ్ నీర్చా ఎక్కడికి వెళ్ళినా సరే మీకు ఆ సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది, దానికి ఒక వాల్యూ ఉంటుంది. కేవలం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అయినా ప్రధానమంత్రి అయినా వీళ్ళు ఓన్లీ ఏంటంటే కస్టోడియల్ గార్డెన్స్ ప్లస్ వీళ్ళ పదవీ కాలం కూడా ఎంత అంటే 5 ఏళ్లే ఉంటుంది. సో 5 ఏళ్ల తర్వాత ఈ పాస్బుక్ ఇప్పుడు మళ్ళీ రెడ్డి వచ్చాడు మొదలెట్టి అనొచ్చుగా, రేపొద్దున గవర్నమెంట్ మారినప్పుడు మళ్ళీ పాస్బుక్లన్నీ మారి రేపొద్దున వచ్చిన ఇంకొక XY వాళ్ళ బొమ్మలు వేస్తే ఎలా ఉంటుందండి? ఇప్పుడు దేశంలో ఎక్కడో లేని సంస్కృతి, ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయని పనులు, ఇంతవరకు ప్రధానమంత్రి గారు ఉన్నాడు, గత 10 ఏళ్ళుగా దేశాన్ని పాలిస్తున్నాడు, ఆయన వేసుకోవడం తెలియదు, ఆయన బొమ్మ వేసుకోవడం తెలియదా? ఓన్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంటుంది. సపోజ్ ఆయన ఏమైనా గెజిట్స్ చేసినప్పుడు ప్రధానమంత్రి హోదాలో ఆయన సైన్ ఉంటుంది. సో అంతేగాని ఈ విధంగా ప్రజలకు సంబంధించిన ఆస్తుల మీద, ప్రజలకు సంబంధించిన వీటి మీద కూడా మీరు ఈ పాస్బుక్ల మీద వచ్చి ఫోటో వేసుకోవడం అనేది అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యక్తి యొక్క ఫోటోనే రాజముద్రణ లేదా జగన్మోహన్ రెడ్డి సర్వాధికారి అనేది అర్థం అవ్వట్లేదు. సో దాన్ని కూడా వెనకేసుకొచ్చి మిగతా డెత్ సర్టిఫికేట్లకి, చదువుకున్న సర్టిఫికేట్లకి, వేరే సర్టిఫికేట్లకి కూడా ఈయన ముడిపెట్టి మాట్లాడటం అనేది నిజంగా ఈయన మేధావినా లేకపోతే మేధావి ముసుగులో ఉన్న ఒక జోకర్ అన్నది మనకు అర్థం అవ్వట్లేదు. అసలు నాకు తెలియగడుగుతున్నాను, అసలు ఏ విధంగా అతను బాసట వెనకేసుకొస్తాడు, ఏ విధంగా మాట్లాడతాడు? ఇప్పుడు ఒక సంగతి చెబుతాను సార్. ఇప్పుడు పురోహితుడు దగ్గరుండి మొత్తం మంచి చెడ్డ అంతా కూడా మన పెళ్ళి అయ్యి లాస్ట్ వరకు మనకి అరుంధతి నక్షత్రం వరకు పురోహితుడు పెళ్లి చేస్తాడు. సరే నాయన నీ పెళ్లి చేశానురా, శోభనం నేను చేసుకుంటానంటే మనం ఒప్పుకుంటామా? అలాగుంది ఈ రోజున ఈ నాగేశ్వరరావు యొక్క మాటలు. అసలు ఎంత హాస్యాస్పదంగా ఉందండి. ఇప్పుడు ఏదైనా సపోర్ట్ చేయండి, న్యాయానికి సపోర్ట్ చేయండి, మంచికి సపోర్ట్ చేయండి. రాష్ట్రం రావణ కాష్టం అయిపోయి రాష్ట్రం అష్టదరిద్రం అంతా పట్టుకుని ఎక్కడ చూసినా డ్రగ్ మాఫియా, ఎక్కడ చూసినా మైనింగ్ మాఫియా, ఎక్కడ చూసినా ల్యాండ్ మాఫియా, ఎక్కడ చూసినా లిక్కర్ మాఫియా, ఎన్ని వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోతే ఇంత ప్రతిరోజు లెగిస్తే ఇన్ని ఉపన్యాసాలు ఇచ్చి ఇన్ని ఓకదంపుడు ప్రసంగాలు ఇచ్చే ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు కళ్ళకి అంటే కళ్ళు గంతలు కట్టుకుని ఉన్నాడు ఆయన. అసలు కళ్ళు లేని కబోద్ అయినా
అసలు ఇదంతా ప్రపంచం తెలియట్లేదు ఈయనకి, ఇన్ని అరాచకాలు తెలియట్లేదు. ఒక్కరోజు కూడా జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసే తప్పు, ఇది ఒప్పు అని చెప్పలే నువ్వు ఈ విధంగా బాహాటంగా పాసు పుస్తకాల మీద ఫోటోలను కూడా ఈ విధంగా నువ్వు వెనకేసుకొస్తున్నావంటే ఇంక నువ్వేం మేధావయ్యా? మీరేంటి సంఘానికి ఇచ్చే ఒక పిలుపు ఏంటి మీరు? అంటే సర్వనాశనం చేసేవాడు వెనకాల ఉండి ఇంకా సర్వనాశనం చేయమని చెబుతున్నారా? ఒక రావణుడి పక్కన ఉండి ఇంకా దాన్ని రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయమని చెబుతున్నారా? అసలు వీళ్ళేం మనుషులండి? అంటే వాస్తవానికి మొన్న జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతీ రెడ్డిని కూడా పాస్ పుస్తకాల మీద ఫోటోలు వేయటం కరెక్ట్ కాదని చెప్పి సొంత పార్టీ నేతలు నిలదీశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వ్యతిరేకత ఉంది. ముఖ్యంగా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళు ఒప్పుకోరు. సో కాబట్టి వ్యతిరేకత వచ్చింది కాబట్టి వీళ్ళందరినీ తప్పుదారి పట్టించి ఇలాగ మేధావి ముసుగులో ఉన్న కొంతమంది చేత మాట్లాడిస్తే తప్పు ఒప్పు అయిపోతుందనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి మాట్లాడిస్తున్నాడని కొంతమంది వాదన. ఏమంటారు? ఒక విధంగా చెప్పాలంటే మీరు చెప్పింది కూడా సబబుగానే ఉంది, కరెక్ట్గానే ఉంది. ఒక విధంగా వచ్చిన వ్యతిరేకత ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి యొక్క భార్యనే నిలదీసి అడిగారంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క వ్యక్తిలో ఉన్న అనుమానం, ఆందోళన, ప్రతి ఒక్కరికి ఉన్న సందేహం ఇది. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. బహుశా ఈ వస్తున్న వ్యతిరేకతని తప్పుదారి పట్టించడానికి ఇటువంటి మేధావులు మాట్లాడితే ఆల్రెడీ ఈ మేధావులకు ఏదో కాస్త కోస్త క్రెడిబిలిటీ ఉందని చెప్పి సో వీళ్ళ మాటను పట్టుకుని ఈ వ్యతిరేకతను ఏదైనా డైల్యూట్ చేయొచ్చు అనే ఒక మాస్టర్ ప్లాన్ కూడా అయి ఉండొచ్చు. అయినా కూడా ఈ తుప్పు పట్టిన మెదడు ఉన్న ఈ నాగేశ్వరరావు గారు, నేను మేధావిని చెప్పుకునే నాగేశ్వరరావు గారు, సో ఇటువంటి విషయానికి ఇప్పుడు సపోజు చెప్పేవాడు ఎన్నన్నా చెబుతాడండి, వినేవాడికి ఎక్కడ బుద్ధి పోయింది? నీకే పోయింది. నువ్వు పెద్ద విజ్ఞుడు అనుకుంటావు కదా, నేనేదో పెద్ద ప్రొఫెసర్ని, నేనేదో పెద్ద నాకు సర్వం తెలుసు, నాకు తెలియదంటూ ఏదీ లేదు, ప్రతి సబ్జెక్ట్లో ఏలు పెడతాడు కదా, ప్రతి దానికి ఏదో మన పేరెంటాలు కదా, పోతు పేరెంటాలాగా ముందు సిద్ధమైపోతారు కదా మీడియా ముందుకి. సో కనీసం నిన్ను పిలిచినప్పుడైనా నీ విజ్ఞత ఏమైంది, నీ విజ్ఞానం ఏమైంది? కనీసం ఈ ఇంగితం లేదా నీకు? తప్పు ఇది. నీ ఫోటో వేసుకోవడం ఏంటయ్యా? ఏ రాష్ట్రంలో కూడా ఈ దేశంలో ఇంతవరకు పరిపాలించిన ఏ ముఖ్యమంత్రి, ఈవెన్ మన ఉమ్మడి రాష్ట్రం కానీ, ఇటు మన ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ కానీ, ఇటు ఆంధ్ర కానీ, దేశవ్యాప్తంగా కానీ ఎవ్వరూ కూడా ఇటువంటి పని చేయలేదు. ఇది చట్ట వ్యతిరేకం, ఇది పద్ధతి కాదు, ఇది న్యాయం కాదు అని చెప్పవలసిన నువ్వే ఈ రోజున అతన్ని భుజాన వేసుకుని అతనికి బాసటగా నిలబడి ఈ విధంగా నువ్వు ఈ వక్ర భాషను చెబుతున్నావంటే అసలు ఏం చేయదలుచుకున్నారు ఈ రాష్ట్రాన్ని మీరు? ఈ ప్రజల్ని ఏం చేయదలుచుకున్నారు? ఇప్పటికే ముంచింది చాలా, ఇప్పటికే చెడగొట్టింది చాలా, ఇప్పటికే నాశనం చేసింది చాలా, ఇంకా ముసుగులో ఈ ముద్రగడ్డ, చేగండి అర్రోమయ్య, ఆయన అంటాడు ముద్రగడ్డ అంటాడు, పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాడు. అరే నాయన, పద్మనాభరెడ్డి కాదురా నువ్వు, పద్మనాభరెడ్డి కాకపోయినా నువ్వు ఏమంటారు దాన్ని, పిల్లి పద్మసింహ కింద కూడా మార్చుకోమనండి, నీ ఇష్టం మార్చుకో. నువ్వు ముద్రగడ్డవు కాదురా నాయన, నువ్వు ఒక ముదిరిపోయిన గడ్డవు నువ్వు, రేపో మాపో కాటికి కాళ్ళు దాచుకున్న వ్యక్తివి నువ్వు. మీరందరూ కూడా అసలు సమాజానికి ఏం తెలుసుకున్నారు? ఒకడు సర్వనాశనం చేస్తుంటే వాడిని కాదని, ఇది తప్పు అని చెప్పగలే ధైర్యం లేక వాడిచ్చే పైకం కోసం, ఆ పైసల కోసం ఎంత దిగజారిపోయి ఈ మేధావు ముసుగులో ఈ మేధావులు ఈ యొక్క ఒక వర్గానికి మేము నాయకులు, ఒక వర్గానికి మేమే రోల్ మోడల్ అని చెప్పుకునే ఈ ముదనష్టపుల మనుషులందరూ కూడా ఈ విధంగా దిగజారిపోవడం అనేది చాలా శోచనీయం సార్. దీనికి ఎలాగైనా సరే ప్రజలు చైతన్యవంతం అవ్వాలి, వీళ్ళ మాటలు ఎవరు వినకూడదు, నమ్మకూడదు. సో వాళ్ళకి ఏది రైట్ అనిపిస్తుందో వాళ్ళు ఆలోచించుకుని రేపొద్దున వాళ్ళ భవిష్యత్తు బాగుండాలన్నా, ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇప్పుడు మీరు చూసుంటారు సార్, ఒకప్పుడు చిన్నప్పుడు మనం చదువుకున్న పుస్తకాల్లో అశోకుడు రోడ్డు పక్కన చెట్లు నాటించను, రోడ్డు పక్కన చెరువులు తవ్వెను, సత్రములు కట్టించను. అంటే ఎవడన్నా బాటసారి వెళ్తుంటే కాస్త నీళ్లు తాగడానికి ఒక చెరువు, ఒక సేద తీరడానికి ఒక సత్రం, ఆ విధంగా వాళ్ళు చేశారు. ఈ రోజున ఉన్న యువతకి, రాష్ట్ర భవిష్యత్తుకి ఈ మేధావు ముసుగులో ఈ నాగేశ్వరరావు కానీ, ఈ ముద్రగడ్డ అయినా, చేగడ్డ అర్రావు అయినా వీళ్ళు సమాధులు కడుతున్నారు సార్. వీళ్ళందరూ కూడా ఎవ్వరూ కూడా విశ్వసించకూడదని చెబుతూ నేను ఆంధ్ర ప్రజానీకం ఇప్పటికైనా సరే కళ్ళు తెరుచుకుని ఏది నిజమో ఏది అబద్ధమో కరెక్ట్గా బేరీ చేసుకుని బాబు గారికి సపోర్ట్ చేస్తే వీళ్ళ ఆస్తులు, వీళ్ళకి పొలాలు, ఇళ్ళు పదిలంగా ఉంటాయి. లేదంటే వీళ్ళ జోబే కొట్టేసి వీళ్ళకే రేపొద్దున పంచిపెడతాడు. చివరికి వీళ్ళకి ఒంటి మీద గోచి కూడా మిగలదు.